మొదటి యోహాను 4:12 ఏ మానవుడు దేవునిని ఎప్పుడు చూడలేదు. కానీ మాట పూర్తి అవ్వలేదు. ఇంకా కనబడని దేవుణ్ణి ఈ లోకానికి నువ్వే చూపించాలి నాయనా. మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడలా దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. దేవుడు మనలో, దైవత్వం మనలో ఉంటది. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఈ ప్రపంచం ఏ దేవుణ్ణి చూడలేదో ఆ దేవుణ్ణి నీలో నాలో చూపించాలి. అది దేవుడి లక్ష్యం. క్రైస్తవుడిగా దేవుడు నీకు పెట్టినటువంటి లక్ష్యం అదే. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడలా దేవుడు మనలో నిలిచి ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే నాయన, దైవత్వం ఈ ప్రపంచంలో కనుమరుగవుతున్న ఈ కాలంలో క్రైస్తవుడిగా నువ్వే నీలో దేవుణ్ణి నిలుపుకొని లోకానికి చూపించు. మనమందరం ముసుగుండకూడదు. మీ రూపం అద్దం ఎలా చూపిస్తుందో నువ్వు దేవుని రూపాన్ని అద్దములా ప్రతిఫలింపచేయి. మనము దేవుని యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. ఆ మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా మనం ఏం చేస్తున్నాం? దేవుని పోలికగా మార్చబడండి, తొందరగా మార్చబడండి. ఒక సేవకుడు మిమ్మల్ని దేవుని పోలికగా మారుస్తాడు. పౌలు అంటున్నాడు, ఇది క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు నాకు మరలా. సంఘాలలో జరగవలసిన పనేంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడిని దేవుని రూపంలోని క్రీస్తు రూపంలోకి మార్చేస్తే ఈ లోకానికి వాళ్ళు దేవుణ్ణి చూపిస్తారు. ముందు క్రైస్తవుడు దేవుని రూపంలోకి మారాలి. ప్రభువు ఆత్మ చేత మీరందరూ ఆ పోలికగానే మార్చబడుతున్నారా? మీరు సేవకుడు మారుస్తున్నాడా? మిమ్మల్ని క్రీస్తు రూపంలోనికి మార్చే సేవకుడేనా, లేక మార్చే సేవకుడికి మీరు ఎదురు తిరుగుతున్నారా, సహకరిస్తున్నారా? మీ రూపం క్రీస్తు రూపం అయిందా, దేవుని రూపం అయిందా? అయితే ఈ ప్రపంచంలో దైవత్వానికి మళ్ళీ ఊపిరి పోసిన వాళ్ళు అవుతారు.